మీరు ఈ 1 మంత్ చేసిన వర్క్ మీరు చూపిస్తే వాళ్ళకి సరిపోతదనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక జీమెయిల్ ఐడీ ఒకటి క్రియేట్ చేసుకోండి వర్క్ పర్పస్. రేపటి నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అయితే ఒక జీమెయిల్ ఐడీ రిక్వైర్మెంట్ ఉంటది. అలాగే ఫేస్‌బుక్ అకౌంట్ కూడా జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్నాక మీరు ఒక వర్క్ పర్పస్ కోసమే సెపరేట్‌గా ఒక ఫేస్‌బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి రేపు క్లాస్‌ని కంటిన్యూ చేస్తే. అవి క్రియేట్ చేసి పెట్టుకుంటే మనకి ఫర్దర్‌గా యూజ్ అవుతాయి. ఫేస్‌బుక్ వచ్చేసి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా క్రియేట్ చేస్తే మనకి వర్క్ అవ్వట్లేదు కాబట్టి మనం ఒక 1 మంత్ ముందు నుంచే రెడీ చేసి పెట్టుకోవాలి. జీమెయిల్ ఐడీ అనేది మనం థియరీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాక మనం ప్రాక్టికల్స్ స్టార్ట్ చేసినప్పుడు జీమెయిల్‌తో మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతది. ఇవి 2 మ్యాండేటరీ. ఇవి 2 రెడీ చేసి పెట్టుకోండి. హ్మ్. మనం ఫస్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే నిన్న మనం డిస్కస్ చేసామంటే డిజిటల్ ఛానెల్స్ అన్నీ కలిపి ఒక ఫార్మాట్‌లో ఫార్మ్ అయితేనే అది డిజిటల్ మార్కెటింగ్. లైక్ మన సర్వీసెస్‌ని గాని, మన ప్రొడక్ట్స్‌ని గాని ప్రమోట్ చేసుకోవడానికి ఉన్న డిఫరెంట్ వేస్ అన్నీ కలిపి డిజిటల్ మార్కెటింగ్. బై యూజింగ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ వి ఆర్ డూయింగ్ అవర్ ప్రమోషన్స్, అవర్ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్స్ వి ఆర్ డూయింగ్ ద ప్రమోషన్స్ త్రూ డిజిటల్ ఛానెల్స్. డిజిటల్ మార్కెటింగ్. దీంట్లో కొత్త కొత్త టూల్స్ అన్నీ కూడా ఇంట్రొడ్యూస్ అవుతా ఉన్నాయి. హ్మ్. మనకి కొత్త టూల్స్ వచ్చే కొంది మార్కెటింగ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. బట్ ఏ టూల్స్ వచ్చినా ఫార్మాట్ అయితే ఒకటే ఉంటది. ఫైనల్‌గా క్లయింట్స్‌కి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళని మోటివేట్ చేయడము, ఫైనల్‌గా కన్వర్షన్స్ దాకా తీసుకురావడం. ఇది మార్కెటర్‌గా మనం చేయాల్సిన పని. సేల్స్ అంటే మనం మార్కెటింగ్ ప్రాపర్‌గా చేస్తే ఆటోమేటిక్‌గా సేల్స్ అనేవి జనరేట్ అవుతాయి. పెద్ద కంపెనీస్‌లో ఏముంటాయంటే మార్కెటింగ్ సెపరేట్ టీమ్ ఉంటది. మార్కెటింగ్ టీమ్ అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లైక్ అంటే బిజినెస్ డెవలప్‌మెంట్ టీమ్ లాగా అంటే కాల్స్ త్రూ చేసేవాళ్ళుంటారు. లైక్ మనలాగా డిజిటల్ మార్కెటింగ్ లీడ్ జనరేట్ చేసి ఇచ్చేవాళ్ళుంటారు. ఈ లీడ్ జనరేట్ చేయడానికి మనం ఏంటంటే కాల్స్ మాట్లాడకుండా డైరెక్ట్‌గా క్లయింట్‌తో మాట్లాడకుండా త్రూ డిజిటల్ చానెల్స్ ద్వారా మనం ఇంటరాక్ట్ అవుతున్నాం క్లయింట్స్. లైక్ ఇమేజెస్ క్రియేట్ చేయడం ద్వారా, కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా, వీడియోస్ చేయడం ద్వారా, ఇంకా లైక్ న్యూస్ లెటర్స్, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇలాంటి మార్కెటింగ్ ఛానెల్స్ అన్నీ యూజ్ చేసుకొని మనము ఎ మన క్లయింట్‌కి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అది ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడి నుంచి వాళ్ళని మన క్లయింట్స్‌గా కన్వర్ట్ చేసుకున్నాం. బట్ క్లయింట్స్‌గా కన్వర్ట్ అవ్వాలి అంటే ఎండ్ ఆఫ్ ద డే సేల్స్. పెద్ద కంపెనీస్‌లో ఏంటంటే వేరే సేల్స్ టీమ్ ఉంటుంది. మనం మార్కెటింగ్ చేసి లీడ్స్ జనరేట్ చేసి ఇచ్చేస్తే సేల్స్ టీమ్ డైరెక్ట్‌గా సేల్స్‌కి వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే పేమెంట్స్ వాళ్ళు చేపిస్తారు. కానీ కొన్ని చిన్న కంపెనీస్‌లో ఏదన్నా వస్తే సేల్స్ కూడా మనం చేయాల్సి ఉంటదనమాట. క్లయింట్స్‌తో మాట్లాడడం ఇలాంటివి కూడా మనకి వర్క్స్ అయితే వస్తాయి. క్లయింట్‌తో మాట్లాడడము, లీడ్ క్లోజ్ చేయడం కూడా ఉంటాయి కొన్ని కంపెనీస్‌లో. మాక్సిమం ఉండవు. బట్ కొంతమందేంటంటే మళ్ళీ సేల్స్ టీమ్‌ని హైర్ చేసుకోకుండా మార్కెటింగ్ టీమ్ వాళ్ళతోటి ఆ వర్క్ కూడా చేపిస్తారు. క్లయింట్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ కూడా. ప్రెజెంట్ మనకున్న మెయిన్ వేస్ ఏంటంటే ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఫేస్‌బుక్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ లైక్ అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ యూట్యూబ్ యాడ్స్ ఇవన్నీ కలిపి అండ్ నెక్స్ట్ గూగుల్ యాడ్స్ ఇవన్నీ కూడా మనకి లీడ్ జనరేట్ చేసే వేస్. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటాని మళ్ళీ రీటార్గెట్ చేసుకోవడము, క్లయింట్స్‌ని మనం హోల్డ్ చేసి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. కానీ కొత్త క్లయింట్స్‌కి మార్కెటింగ్ చేయాలి అంటే మళ్ళీ వేరే ఎక్కడన్నా డేటా తెచ్చుకోవాలి. ఆ డేటాకి మనము ఫార్వర్డ్ చేయాలి తప్పితే మనం ఇలా డైరెక్ట్‌గా సోషల్ ఛానల్స్‌లో గానీ, లైక్ సెర్చ్ ఇంజిన్స్ ద్వారా గానీ మనం తెచ్చుకోలేము. వాట్సాప్ మార్కెటింగ్‌లో గానీ, ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అయినా మనము లీడ్స్ ఎలా జనరేట్ చేస్తాం ఈమెయిల్ మార్కెటింగ్ కోసం అంటే, మనం న్యూస్ లెటర్స్ ఇవ్వడం ద్వారా, ఫ్రీ ఈ బుక్స్ ఇవ్వడం ద్వారా, సబ్‌స్క్రైబ్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా, న్యూస్ లెటర్స్ అంటే మీకేదైనా అప్డేట్స్ కావాలంటే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వాటిల త్రూ మనం ల ఈమెయిల్స్ జనరేట్ జేసుకుంటాం. అలాగే వాట్సాప్ మార్కెటింగ్ చేయాలనుకున్న వాళ్ళు, వాళ్ళ రిజిస్ట్రేషన్ అయినప్పుడు కంప్లీట్‌గా ఈమెయిల్ ఐడీ, ఫోను నంబరు, నేము ఇవన్నీ ఇస్తారు కాబట్టి అలా కాకపోతే ఎవరైతే మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఉంటారో వాళ్ళని మళ్ళీ రీటార్గెట్ చేయడము, అంటే కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయనుకోండి, మనకు ప్రొడక్ట్స్ వచ్చినాయని వాళ్ళకి ఇంటిమేట్ చేయడము, క్లయింట్స్ తోటి ఎప్పుడూ కమ్యూనికేట్ చేయడానికి ఈ చానెల్స్ అనేవి ఉపయోగపడతాయి.
బట్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌కైతే ఈ కామర్స్ బిజినెస్ చేసేవాళ్ళకి ఈ వాట్సాప్ మార్కెట్ తోటి, ఈమెయిల్ మార్కెటింగ్ తోటి హ్యూజ్ వర్క్ ఉంటుంది. బట్ ఓన్లీ మార్కెటింగే కాదు, ఇప్పుడు ప్రెజెంట్ ఆటోమేషన్ కూడా ఇంక్లూడ్ అయ్యింది వీటన్నిటిలో. ఈ ఆటోమేషన్ టూల్స్ గనుక బాగా వీళ్ళకి సపరేట్ కాన్సెప్ట్ ఇంక ఎస్‌ఈఓ తోటి వీటితోటి ఏం సంబంధం ఉండదు. డైరెక్ట్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ వర్క్ ఉంటదనమాట. కంప్లీట్ వర్క్. అట్లా కూడా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం ఎస్‌ఈఓ చేయాలి అంటే మనకి ఒక వెబ్‌సైట్ అనేది కావాలి. మనకి వెబ్‌సైట్ కావాలి అంటే దానికి సంబంధించిన ఒక హోస్టింగ్, డొమైన్ అనేది తీసుకోవాలి మనం. ఫస్ట్ డొమైన్ తీసుకోవాలి అంటే మనం బిజినెస్ ఏంటి? మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అనేది మనకి ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి. ఆ బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉండే, సింపుల్‌గా ఉండే ఒక డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఈ డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డొమైన్‌ని మళ్ళీ హోస్టింగ్ ఇవి ప్రొవైడ్ చేయడానికి మనకి కొన్ని సైట్స్ అయితే ఉన్నాయి. లైక్ హోస్టింగర్ అని, బ్లూ హోస్ట్, గోడాడీ ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇవి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రాపర్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎలాంటి ఇష్యూ వచ్చినా ప్రాపర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టైంకి ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వడం ఇలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డొమైన్ హోస్టింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి. లైక్ అంటే మనం వర్డ్ ప్రెస్‌తో వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నామా? లేకపోతే కోడింగ్‌తో వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నామా? లేకపోతే విక్స్ సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. అక్కడి నుంచి డిజైన్ చేస్తున్నాం. ఇవన్నీ మనం ఆహ్, డిసైడ్ అయిన తర్వాత మోస్ట్‌లీ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ అందరూ వర్డ్ ప్రెస్‌కే ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అంటే ఎందుకు వర్డ్ ప్రెస్ అంటే వర్డ్ ప్రెస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. మనకి ఆహ్, ఎలాంటి డిజైన్ కావాలన్నా, ఎలాంటి ఫార్మాట్‌లో మన వెబ్‌సైట్ ఉండాలన్నా అన్నిటికి కూడా వర్డ్ ప్రెస్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అదొకటి ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువుంటది. బట్ ఆహ్, వె ఈ వర్డ్ ప్రెస్‌కి సపోర్ట్ అనేది చాలా ఎక్కువుంటది. అది లైక్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఓహ్, మనకి వర్డ్ ప్రెస్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటది. అందుకని ఎక్కువగా ఈ వర్డ్ ప్రెస్‌ని హై ప్రయారిటీ ఉంది వరల్డ్ వైడ్‌గా. మనం వర్డ్ ప్రెస్‌ని తీసుకొని మనం వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఈ వెబ్‌సైట్ డిజైన్ చేసిన తర్వాత లైక్ డైరెక్ట్‌గా డిజైన్ చేసిన తర్వాత మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ వెబ్‌సైట్ అనేది కనిపించదు మనకి. కంప్లీట్‌గా వెబ్‌సైట్ డిజైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది మనకి గూగుల్‌లో ఇక్కడ కనిపించాలి అంటే దీన్ని మనం డైరెక్ట్‌గా ఇండెక్స్ చేయాలి. ఇండెక్స్ చేయాలి అంటే మనం సెర్చ్ కన్సోల్ టూల్ యూజ్ చేసుకోవాలి. ఆ సెర్చ్ కన్సోల్ టూల్ నుంచి మనం దీన్ని ఇండెక్స్ చేస్తాం. ఇండెక్స్ చేసినప్పుడు మనకి డేటా అంతా ఇంటర్నెట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు హోస్టింగ్ తీసుకున్నాము, వెబ్‌సైట్ తీసుకున్నాము, అలాగే వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకున్నాం. వెబ్‌సైట్ మొత్తం ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఏం చేయాలి అంటే కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవాలి. మన బిజినెస్ ఏంటి? మన బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉండే కీవర్డ్స్ ఏంటి అనేది కీవర్డ్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ కీవర్డ్ రీసెర్చ్‌లో మనం ఎలాంటి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే, హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అవే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, హై సెర్చ్ వాల్యూమ్ అంటే ఎక్కువగా క్లయింట్స్ సెర్చ్ చేస్తూ ఉండాలి అది కీవర్డ్‌ని. బట్ కాంపిటీటర్స్ ఎవరైతే మన బిజినెస్ లాగా సేమ్ బిజినెస్ రన్ చేసేవాళ్ళు తక్కువుండాలి. అప్పుడు మన కీవర్డ్ అనేది, మన వెబ్‌సైట్ అనేది టాప్ పొజిషన్‌లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కీవర్డ్‌కి పొజిషన్ ఎక్కడుంది? ఎలా ఉంది? దీని సెర్చ్ వాల్యూమ్ ఏంటి? దీన్ని కాంపిటీషన్ ఎంతుంది? ఇవి చెక్ జేయడానికి ఇంకొక టూల్ ఉంటుంది. లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇది ఫ్రీ టూల్. గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ సెర్చ్ కన్సోల్ కూడా ఫ్రీ టూల్. ఇది గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్. గూగుల్ నుంచి వచ్చే మాక్సిమం అన్నీ ఫ్రీ ఉంటాయి. బట్ మనం థర్డ్ పార్టీ టూల్స్ యూజ్ చేస్తే పెయిడ్ టూల్స్ ఉంటాయి. బట్ ఈ పెయిడ్ టూల్స్ కూడా మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది. బిజినెస్ లైక్ జాబ్‌కెళ్తే ఈ టూల్స్ మీద కూడా మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా అనే క్వెషన్ చేస్తారు. ఆ టూల్స్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ అందులో వచ్చే టూల్స్ ఏంటంటే ఊబర్ సజెస్ట్, ఎస్‌సీఎం రష్,
ఏహెచ్ఆర్ఎఫ్, మౌస్, ఈ టూల్స్ అన్న గూగుల్ ట్రెండ్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. మనకి కాన్సెప్ట్ బట్టి ఏ రోజు ఏ టూల్ కావాలో ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఆ టూల్ని మీరు లాగిన్ చేసుకొని మీరు దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అవి దేనికి యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ టూల్లో. లైక్ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేస్తారు, ఆడిట్ ఎలా చేస్తారు, దాని వెరిఫికేషన్ ఎలా చేస్తారు, లైక్ కీవర్డ్ ఐడియాస్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ టూల్స్లో ఉంటాయి. లైక్ కాంపిటీటర్ అనాలిసిస్, ఇవన్నీ కూడా మనం ఆ టూల్స్లో స్టెప్ బై స్టెప్ ఒకసారి మీరు కూడా ఆ టూల్స్ లాగిన్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే మనకి ఫ్రీ వర్షన్ ఎంతవరకు ఉంటుంది, బేసిక్ 5-6 కీవర్డ్స్కి ఇస్తుంది, లేదా ఒక 3-4 కీవర్డ్స్కి ఇస్తారు. ఆ తర్వాత రిస్ట్రిక్ట్ చేస్తారు. అది పెయిడ్ టూల్ అనుకోండి, మనకు అన్లిమిటెడ్ డేటా అనేది వస్తుంది. ఈ టూల్స్ అనేవి చాలా హై ఎక్స్పెన్సివ్ కాబట్టి మ్యాక్సిమం చిన్న కంపెనీస్ ఎవరు ఈ టూల్స్ జోలికి వెళ్ళరు, అన్ని ఫ్రీ టూల్స్ వరకే యూజ్ చేసుకుంటారు. మీరు ఆ టూల్స్ని మీరు యూజ్ చేసుకొని ఎలా వర్క్ చేయాలి అవన్నీ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు అవి ప్రాక్టీస్ చేసుకొని ఆ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్లో కూడా ఆ టూల్స్ మీరు మెన్షన్ చేయాలి. ఇంకా కీవర్డ్ రీసెర్చ్ అయిపోయిన తర్వాత కంటెంట్ రైటింగ్ వస్తుంది నెక్స్ట్ స్టెప్. కీవర్డ్ రీసెర్చ్ అయిపోయిన తర్వాత ఆ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని కంటెంట్ రాయాలి. కానీ ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఏంటి అంటే, మీరు కొత్తగా కంపెనీకి వెళ్ళేటప్పటికి ఈ కీవర్డ్ రీసెర్చ్ కంటెంట్ మొత్తం రెడీగా ఉంటుంది. అంటే అంతా రెడీ అయిన తర్వాతనే ఎస్సీఓ పర్సన్స్ని లైక్ హైర్ చేసుకుంటారు. బిఫోర్ వెబ్సైట్ డిజైనింగ్ హైర్ చేసుకోరు. కాబట్టి మీరేం చేయాలంటే ఆ వెబ్సైట్ని ఆడిట్ చేయాలి మీరు. అసలు ఆ వెబ్సైట్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఈ ఆడిట్ చేయడం అనేది మనకి ప్రాజెక్ట్ వర్క్లో వస్తుంది. ఎలా ఆడిట్ చేయాలి, దానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ తోటి ఎలా ఆడిట్ చేయాలి వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ అంతా డిజైన్ అయిపోయినాక మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మీరు కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. అప్పుడు ఎక్కడంటే మనం బ్లాగ్స్ ఉంటాయి. ప్రతి వెబ్సైట్‌కి బ్లాగ్ అనేది కంపల్సరీ. ఇన్ కేస్ మీరు జాయిన్ అయిన కంపెనీలో వెబ్సైట్‌కి బ్లాగ్ అనే సెక్షన్ లేకపోతే మీరు సజెస్ట్ చేయండి బ్లాగ్స్ యాడ్ చేయమని. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎవ్రీ టైమ్ కంటెంట్ అప్డేషన్ అనేది ఉండాలి వెబ్సైట్‌లో. కంటెంట్ అప్డేషన్ లేకపోతే గూగుల్ అల్గారిథం ఏం డిసైడ్ అవుతుందంటే ఈ సైట్ యాక్టివ్‌లో లేదు అని మన సైట్‌కి ఇంప్రెషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మనం కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే గూగుల్ బాట్స్ వచ్చి మన వెబ్సైట్‌ని క్రాల్ చేస్తాయో, ఆ క్రాల్ చేసేటప్పుడు కొత్త కంటెంట్ ఉంటే పుష్ చేయడానికి ట్రై చేస్తాయి. కొత్త కంటెంట్ ఏం లేదనుకోండి, జస్ట్ అవి ఇగ్నోర్ చేసేస్తాయి. కాబట్టి మనం కొత్త కంటెంట్ అనేది పుష్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పుష్ చేస్తాం? ఇది మొత్తం స్టాటిక్ వెబ్‌సైట్. అంటే ఒకసారి డిజైన్ చేసినక ఇవేమి మనము చేంజ్ చేయడానికి రాదు. ఒక్క బ్లాగ్ సెక్షన్‌లో తప్ప. కాబట్టి బ్లాగ్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. బట్ కొన్ని సైట్స్‌లో ఏంటంటే వాళ్ళ సర్వీసెస్‌తో పాటు వాళ్ళకి ఏంటంటే న్యూస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. లైక్ ఇమ్మిగ్రేషన్ సైట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళేంటంటే వాళ్ళకి కొత్త కొత్త అప్డేట్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినప్పుడల్లా న్యూస్ ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆర్టికల్స్ ప్రమోట్ చేస్తూ ఉండాలి. బ్లాగ్ సెక్షన్ ఉంటది. అలాంటప్పుడు 3 మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ ఇలాంటి న్యూస్ అప్డేట్స్ ఏమీ లేని నార్మల్ సైట్స్ అనుకోండి, బ్లాగ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఈ బ్లాగ్ సెక్షన్ సజెస్ట్ చేయండి. అలాగే ఈ బ్లాగ్‌కి కంటెంట్ రాయాలి కాబట్టి కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇక్కడ మీకు అవసరమవుతుంది. అప్పుడు ఎలాంటి కీవర్డ్స్ తీసుకోవాలి? ఈ కీవర్డ్స్ ఎట్లా ఫస్ట్ అసలు బేసిక్‌గా ఒక సైట్ ఇచ్చినప్పుడు ఆ సైట్‌లో మీకు బిజినెస్ ఏంటి అని మీకు అర్థమైనప్పుడు మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది కొంచెం ఈజీగా చేయగలరు. అసలు కొన్ని బిజినెసెస్ ఉంటాయి. లైక్ ఇలాంటి బిజినెస్ కూడా ఉంటుందా? ఇలాంటి టైప్‌లో కూడా బిజినెస్ చేస్తారా? అనేది కొన్ని తెలీదనమాట అందరికి. అంటే చాలా రేర్ బిజినెసెస్ ఉంటాయి. వాటికి ఎలా రీసెర్చ్ చేయాలి? వాటికి ఎలా కీవర్డ్స్ తీసుకోవాలి? అంటే మనం కీవర్డ్ కాన్సెప్ట్‌లో అక్కడ మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. ఆ కీవర్డ్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు కీవర్డ్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. కీవర్డ్ రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ రైటింగ్ రాయాలి. ఈ కంటెంట్ రైటింగ్ దగ్గరకొచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్‌కే కంటెంట్ రైటింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎందుకు అంటే మనకి ఏఐ టూల్స్ వచ్చినాయి కాబట్టి. ఈ ఏఐ టూల్స్ నుంచి కంటెంట్ రాసుకొని మనమే కంటెంట్ అప్‌డేట్ చేసుకొని మళ్ళీ అలాగే క్యాన్వా టూల్ వచ్చిందనమాట. గ్రాఫిక్ డిజైనర్స్‌ని పెట్టకుండా ఈ క్యాన్వా టూల్ వస్తుంది వచ్చు అంటే మన చేత ఈ డిజైన్స్ కూడా చేపిస్తారు.
లైక్ అదేం పెద్ద కంపెనీ ఎక్కువ ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే మనకు డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి అలాంటప్పుడు డిజైనర్స్‌ని సెపరేట్‌గా హైర్ చేసుకుంటారు. లేదు చిన్నదే నార్మల్‌గా ఒక 2, 3 వెబ్‌సైట్స్ అలా ఉన్నాయనుకోండి. మాక్సిమం డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్‌కే ఇచ్చేస్తారు వర్క్. ఇమేజెస్ కూడా మీరే చేయండి. కంటెంట్ కూడా మీరే రాయండి అని. ఇక్కడ మనకి ఇమేజెస్ అంటే ఇట్స్ ఓకే. మనకి క్యాన్వా టూల్ ఉంది. ఫ్రీ ఆర్ ప్రో వర్షన్ ఏదైనా తీసుకోవచ్చు. ఆ కంపెనీ వాళ్ళు ఫ్రీ ఇస్తే ఫ్రీ, లేదంటే ప్రో వర్షన్ ఇస్తే ప్రో వర్షన్‌లో చేయొచ్చు. కానీ ఇక్కడ కంటెంట్ దగ్గరకొచ్చేసరికి మనకొక ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ కీవర్డ్ ఇచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని. నేను కూడా సేమ్ కీవర్డ్ ఇచ్చాను. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని. అప్పుడు మీకు కంటెంట్ దానికి రిలేటెడ్ కంటెంట్ మీకిస్తుంది. మళ్ళీ సేమ్ అదే కీవర్డ్‌కి రిలేటెడ్ కంటెంట్ నాకిస్తుంది. బట్ మీ కంటెంట్ నా కంటెంట్‌కి ప్లగరిజం లేకపోవచ్చు కానీ, బట్ సిమిలారిటీ ఉంటుంది. బట్ మీ దగ్గర ఏ కంటెంట్ అయితే ఉందో నా దగ్గర అదే కంటెంట్ ఉంది. ఫస్ట్ మీరు పోస్ట్ చేసేసారు. ఆ పోస్ట్‌ని ఒక క్లయింట్ వచ్చేసి రీడ్ చేసాడు. సెకండ్ నేను పోస్ట్ చేశాను. ఆహ్, తర్వాత నా వెబ్‌సైట్‌కొచ్చి అంటే సర్వీసెస్ కోసం చూస్తున్నాడు వచ్చి రీడ్ చేసాడు. అప్పుడు మీ కంటెంట్, నా కంటెంట్ సిమిలర్‌గా ఉంటది. అప్పుడు క్లయింట్‌కి నా వెబ్‌సైట్ మీద ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఓకే. ఆల్రెడీ చదివింది ఇంకేం చూస్తాం ఇక్కడ అని చెప్పేసి ఆయన క్విట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మనం చేయాలి అంటే దానికి ప్రాంప్ట్ అనేది రాసుకోవాలనమాట. ప్రాంప్టింగ్ అనేది ఇవ్వాలి. ఆ ప్రాంప్టింగ్ ఇచ్చినప్పుడు అంటే మీ కంటెంట్, నా కంటెంట్ సిమిలర్‌గా లేకుండా సెపరేట్‌గా వస్తుంది. అంటే మనం ప్రాంప్ట్ మనిద్దరం సేమ్‌గా ఇవ్వలేం కదా! మన ఐడియా ఒకలా ఉంటుంది. మీ ఐడియా ఇంకోలా ఉంటది. ఇలా డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇస్తారు కాబట్టి కంటెంట్ అనేది చేంజ్ అయిపోతది. అలాంటప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవసరమైతే రాదు. ప్రీవియస్ మనకి గూగుల్ ఈ ఏఐ కంటెంట్‌ని అలౌ చేసేది కాదు. కంప్లీట్‌గా హ్యూమన్ రిటన్ కంటెంట్ మాత్రమే అలౌ చేసేది. బిఫోర్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ రాకముందు యాక్సెప్టెన్స్ లేదు. బట్ ఇప్పుడు మనకి ఏఐ అనేది యాక్సెప్ట్ చేస్తుంది కంటెంట్. బట్ హై క్వాలిటీ కంటెంట్ ఉండాలి. హై ఇన్ఫర్మేటివ్ ఉండాలి. అలాంటి కంటెంట్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. లైక్ ఇది మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీస్. కానీ యాస్ ఎ ఫ్రెషర్‌గా ఎళ్తే మీకు డైరెక్ట్‌గా ఇవన్నీ ఇవ్వరు. మీకిచ్చేది ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అంటే లైక్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడము, డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ చేయడము ఇవన్నీ మీకిస్తారు. ఈ బ్యాక్ లింక్స్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే మన వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో మనకి సపోర్ట్ కావాలి ఈ వెబ్‌సైట్‌కి. మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ వస్తాయో అంత సపోర్ట్ వస్తుంది. బట్ ఇక్కడొచ్చేసి క్వాలిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్ అనేది మేజర్ రిక్వైర్మెంట్. క్వాంటిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్ అనేవి తీసుకోదు. మనం ఆ స్పామ్ బ్యాక్ లింక్స్ యాడ్ చేస్తే మన వెబ్‌సైట్ అనేది పెనలైజ్ అవుతుంది. ఆ స్పామ్ లింక్స్‌ని మనం అవాయిడ్ చేస్తూ బ్యాక్ లింక్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇదొచ్చేసి మనం డొమైన్ అథారిటీ బ్యాక్ లింక్స్ చేస్తాం కదా! బ్యాక్ ఎండ్ యాక్టివిటీస్. ఆ బ్యాక్ ఎండ్ యాక్టివిటీస్ చేసినప్పుడు డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలి. స్లో ఉన్నట్లు కొంచెం. యాహ్! ఇక్కడొచ్చేసి మనది రీసెంట్ వెబ్‌సైట్. బట్ దీనికొచ్చేసి మనం ఎస్‌ఈఓ యాక్టివిటీస్ అయితే ఏం చేయట్లేదు. రీసెంట్‌గా ఒక జస్ట్ ఒక 3 మంత్స్ అట్లా అయింది. బట్ ఎస్‌ఈఓ యాక్టివిటీస్ అయితే చాలా తక్కువ చేసాము. కాబట్టి మన డొమైన్ అథారిటీ 6 ఉంది. మన పేజ్ అథారిటీ వచ్చేసి 17 ఉంది. ఇలా మనకు బ్యాక్ లింక్స్ వచ్చేసి మనం 436 బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఇందులో క్వాలిటీ బ్యాక్ లింక్స్ వచ్చేసి 397 ఉన్నాయి. ఇట్లా ఆహ్, ఫాలో లింక్స్, నో ఫాలో లింక్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ప్రాపర్‌గా హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ అనేసి మనకు 91% హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఇట్లా క్వాలిటీ బ్యాక్ లింక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్.
ఇప్పటి వరకు చెప్పిన ఈ కాన్సెప్ట్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మనం బ్లాగ్స్ లో కంటెంట్ అప్డేట్ చేయాలన్నది కదా, అవునండి. అంటే ఏం అప్డేట్ చేయొచ్చు? సైట్ రిలేటెడ్ కాకుండా ఏం అప్డేట్ చేయొచ్చు అని. సైట్ రిలేటెడ్ కాకుండా మనం చేసితే ఉపయోగం ఏముంటది? మనకి సై ఏ బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్‌కి రిలేటెడ్ కంటెంట్ యూజ్ చేస్తేనే ఈ విజిటర్స్ వస్తారు, రీడ్ చేస్తారు, ప్రొడక్ట్స్ మార్కెటింగ్ పెరుగుతది. వేరే కంటెంట్ అదే అంటే ఇప్పుడు కంపెనీ ఇది అచీవ్ చేసింది ఈ మంత్ లో, ఇలాగా కంపెనీ రిలేటెడ్ గానే అచీవ్మెంట్స్ అయి పెట్టాలా, అప్డేట్ చేయాలా? అచీవ్‌మెంట్సే కాదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళు ఉమ్, సర్వీసెస్ ఏమేం సర్వీసెస్ ఇస్తున్నారు? ఎస్‌సిఓ, ఎస్ఎంఓ లైక్ గూగుల్ యాడ్స్, వాట్సాప్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, గ్రోత్ హ్యాకింగ్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తాయి. వాట్ ఈస్ ద సర్వీసెస్? వై యూ నీడ్ ద సర్వీసెస్? వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ సర్వీసెస్? ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి మన కంటెంట్ రాసుకోవడానికి. ఓకే. అన్ని యాంగిల్స్‌లో మనం కంటెంట్ కీవర్డ్ ఒకటే తీసుకుంటాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని తీసుకొని వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్? హూ ఆర్ ఎలిజిబుల్ టు యూజ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్? వై యూ నీడ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్? లైక్ ఇలా మనం ఒక ఆహ్, 360 యాంగిల్స్ అంటే ఏ పాయింట్ మిస్ చేయకుండా అన్ని వేస్‌లో మనం కంటెంట్ అనేది కవర్ చేస్తా ఉండాలి. ఆల్రెడీ కంటెంట్ క్రియేషన్ కి టూల్స్ ఏదో చెప్తా అన్నారు కదా. అది కంటెంట్‌కొచ్చినప్పుడు చెప్తాను. అన్ని టూల్స్ ఈ రోజే కవర్ అవ్వవు గదా! ఒక్కొక్క టాపిక్‌కొచ్చినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్‌గా కంటిన్యూ చేస్తా ఉంటే దానికి అర్థమవుతది. ఇప్పుడే అన్ని టూల్స్ ఇప్పుడే చెప్పేస్తే ఏ టూల్ దేనికి యూజ్ అవుతది? అంత క్లమ్జీ అవుతది గదా! అవునవును. ఇప్పుడు కీవర్డ్ ప్లానర్ అని ఇంకోటి ఏదో చెప్పారు కదా మేడం. కీవర్డ్ కీవర్డ్ రీసెర్చ్, ఓవర్ సజెస్ట్. సజెస్ట్. ఓకే. యా. ఇంకా టూల్స్ చాలా ఉన్నాయి. బట్ అవి వన్ బై వన్ మనకి వర్క్‌కి ఎక్కడ అవసరమో అక్కడ మనం యూజ్ చేసుకుంటే దాని యూజ్ ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేస్తాం ప్రాపర్‌గా అనేది మనకు క్లారిటీ వస్తది. ఒక టూల్ పర్ఫెక్ట్ గా ఉన్నా చాలు మేడం. ఒక టూల్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఇట్స్ ఓకే. మీరు దీంట్లో చేస్తా బట్ అనొచ్చు. బట్ ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాయి. వాటి మీద కూడా మనకి అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ టూల్ ఫస్ట్ ఇచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్ అయ్యి నన్ను అప్డేట్ అవుతా ఉండొచ్చు చిన్నగా. అవును. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. ఇక్కడ ఇంకొకటి మనం ఎస్ఈఓలో చేసేటప్పుడు ఏంటంటే మనకి కీవర్డ్ ర్యాంకింగ్ అనేది మన వెబ్‌సైట్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము ఏదైతే ఈ కీవర్డ్ యూజ్ చేసామో ఈ కీవర్డ్ అనేది టైటిల్. ఈ టైటిల్‌లో మనము కీవర్డ్స్ యూజ్ చేస్తే ఈ కీవర్డ్‌ని డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్ ఎవరు టైప్ చేయరు. ఎందుకంటే మన వెబ్‌సైట్ ఉందని ఎంతమందికి తెలుస్తది? తెలియదు గదా! మన మన వెబ్‌సైట్ నేమ్ తోటి సెర్చ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎట్లా అంటే బ్రాండెడ్ వెబ్‌సైట్స్ అనుకోండి లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్‌వి ఎక్కువ రోజుల నుంచి ఒక 25, 30 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువ మార్కెటింగ్ చేసే వాళ్ళ కంపెనీస్ కొంచెం అవేర్‌నెస్ ఉంటది. బట్ మన స్మాల్ కంపెనీస్‌కి కానీ మాక్సిమం ఎవరికీ కంపెనీ నేమ్స్ ఐడియా ఉండవు. ఇప్పుడు ఎవరన్నా ఒక డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చూడాలన్నా కూడా డైరెక్ట్‌గా వాళ్ళేమంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని టైప్ చేస్తారు. లైక్ ఇట్లా మనకేంటంటే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అనేది ఒక కీవర్డ్. తెలుగు వాళ్ళు తెలుగులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మనకి ఈ కీవర్డ్స్ తోటి సెర్చ్ చేస్తారు. ఈ కీవర్డ్‌ని యూజ్ చేసి జస్ట్
ఏం తెలీదు. మీకు ఇప్పుడు కొత్తగా మీకు తెలిసిందేంటంటే ఏఐ వచ్చింది మార్కెట్‌లోకి. అంటే ఏఐ తోటి డిజిటల్ మార్కెటింగ్ ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు. నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అన్ని కోర్సెస్‌కి కూడా ఆల్మోస్ట్ ఏఐ ఇంటిగ్రేట్ అయిపోయింది. లైక్ సాఫ్ట్‌వేర్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్‌గా వాళ్ళు ఏఐ మీద డిపెండ్ అయిపోయి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అవి ఎలా చేస్తారో కూడా నేను హ్మ్, వెబ్‌సైట్స్ ఏఐని యూజ్ చేసి వెబ్‌సైట్ డిజైనింగ్‌లో నేను లాస్ట్‌లో ఏఐ టూల్స్ చెప్పేటప్పుడు చూపిస్తాను. వాళ్ళు ఎంత వరకు మాక్సిమం యూజ్ చేసుకుంటారు. అంటే మాక్సిమం ఏఐ రావడం వల్ల సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ ఉంది. బట్ డిజిటల్ మార్కెటింగ్‌కొచ్చేసరికి మనం ఈ ఎస్‌సిఓ అనేది కంపల్సరీగా మాన్యువల్ యాక్షన్సే ఉండాలి. ఏఐని అలో చేయట్లేదు. కాబట్టి దీనికి మనం ఖచ్చితంగా మనుషులే వర్క్ చేయాల్సుంటది. లైక్ ఈ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకుని జస్ట్ ఈ కీవర్డ్ టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక వచ్చింది. నెక్స్ట్ ఇంకొకళ్ళది నెక్స్ట్ వచ్చింది. థర్డ్ మనదొచ్చిందనమాట. ఇట్లా మనది థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఈ కంపెనీస్ వచ్చేసి ఆల్రెడీ మార్కెట్‌లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సెర్చ్ చేసినప్పుడు మాక్సిమం కంపెనీ ఎవరు ఏఐ అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ ముందు యూజ్ చేయలేదు. అందరూ డిజిటల్ మార్కెటింగ్ చేసేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ నుంచి అందరూ వీటిని ఎడిట్ చేయడం స్టార్ట్ చేశారనమాట టైటిల్స్‌ని. ఎందుకంటే ఈ ఏఐ రిలేటెడ్ సెర్చెస్ ఎక్కువైనాయి. బిఫోర్ అంటే జనవరి, డిసెంబర్ ఆ టైంలో అంటే లాస్ట్ ఇయర్ 2024 ఆ టైంలో ఏఐ రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ సెర్చెస్ అనేవి చాలా తక్కువున్నాయి. ఇ అప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఏ ఎవరి వెబ్‌సైట్‌లోని ఈ కీవర్డ్ అనేది యాడ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు యాడ్ అయిందనమాట. అందరూ మాక్సిమం యాడ్ చేస్తా ఉన్నారు. దానికి రిలేటెడ్ కంటెంట్ రాస్తా ఉన్నారు. ఇట్లా మనం కీవర్డ్స్ నుంచి మన వెబ్‌సైట్‌ని ఇక్కడ టాప్ పొజిషన్‌లోకి తీసుకురావాలి. తీసుకురావాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే మన కాంపిటీటర్ వీళ్ళు టాప్‌లో ఉన్నారు. వీళ్ళు మన కాంపిటీటర్స్ ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మాట. ఈ కాంపిటీటర్ అనాలిసిస్ అనేది చేయాలి. వీళ్ళ వెబ్‌సైట్‌కి ఎలా ఉంది? జస్ట్ ఒక్కసారి వీళ్ళ డొమైన్ అథారిటీ ఏంటి? ఇది కూడా ఇక్కడ ఒక్కసారి చెక్ చేసామనుకోండి. ఇంకా కాంపిటీటర్ అనాలిసిస్ అంటే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి మనం కంపేర్ చేసుకొని చూడాల్సినవి. బట్ బేసిక్ చూద్దాం ఇప్పుడు. జస్ట్ డొమైన్ అథారిటీ ఎంతుంది? వాళ్ళ డొమైన్ ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి? ఇవన్నీ చెక్ చేద్దాం. డొమైన్ అథారిటీ వచ్చేసి 14 ఉంది. పేజ్ అథారిటీ వచ్చేసి 19 ఉంది. బట్ టోటల్ బ్యాక్ లింక్స్ వచ్చేసి 153 ఉన్నాయి. బట్ మన వెబ్‌సైట్‌కి వచ్చేసి 400 దాకా ఉన్నాయి. క్వాలిటీ బ్యాక్ లింక్స్ వీళ్ళకి 20 ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి 13% ఉంది. ఇక్కడ వీళ్ళు ఎక్కువ వచ్చేసి డూ ఫాలో లింక్స్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ నో ఫాలో లింక్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. అంటే మనకి కావాల్సింది డూ ఫాలో బ్యాక్ లింక్స్. నో ఫాలో బ్యాక్ లింక్స్ మనకి అవసరం లేదనమాట. దీని డొమైన్ ఏజ్ ఇలా ఉంది. దీనికేంటంటే ఈ టోటల్ బ్యాక్ లింక్స్ అంటే ఏంటంటే వెబ్‌సైట్స్ నుంచనమాట. టోటల్ ఎన్ని వెబ్‌సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఈ టోటల్ బ్యాక్ లింక్స్ కౌంట్ కాదు. టోటల్ వెబ్‌సైట్స్ కౌంట్ అనమాట. 153 వెబ్‌సైట్స్ నుంచి వీళ్ళకి బ్యాక్ లింక్స్ వచ్చినాయని. మనకి 400 వెబ్‌సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఇంకా మనం ఇన్ డెప్త్ బ్యాక్ లింక్ అనాలిసిస్ చేసినప్పుడు టోటల్ కౌంట్ వస్తది మనకి. టోటల్ కౌంట్ ఆఫ్ బ్యాక్ లింక్స్ వస్తాయి. బట్ వీళ్ళకి ఎందుకు ఫస్ట్ వచ్చింది అంటే వీళ్ళ డొమైన్ ఏజ్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంది. వీళ్ళొచ్చేసి కొంచెం మార్కెటింగ్‌కి బాగా ప్రమోట్ చేస్తారు. వీళ్ళు చాలా యాడ్స్ అయితే పెడుతుంటారు. ఇలా యాడ్స్ పెట్టడం వల్ల ఎక్కువ విజిటర్స్ వస్తారు. ఎక్కువ విజిటర్స్ రావడం వల్ల గూగుల్ ఏం చేస్తుందంటే వాళ్ళ కంటెంట్‌ని పుష్ చేయడానికి ట్రై చేస్తదనమాట. ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి దీనికి. ఇట్లా మనం కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ మనం కీవర్డ్స్ రాసి, కంటెంట్ రాసి ఎప్పుడైతే మనం బ్యాక్ లింక్స్ స్టార్ట్ చేయబోతామో, చేయబోయే ముందు మనం కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలి. వాళ్ళకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి? వాళ్ళకి ఎట్లా చేస్తున్నారు? ఏ కాంపిటీషన్‌కి ఏ కాంపిటీటర్‌కి బ్యాక్ లింక్స్ ఎలాంటివున్నవి? అంటే మనకి వాళ్ళకిచ్చిన బ్యాక్ లింక్స్ మనకు డైరెక్ట్‌గా కనిపించవు. మనం బ్యాక్ లింక్ ఒక అనాలిసిస్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌ని యూజ్ చేసి వాళ్ళు ఏం బ్యాక్ లింక్స్ ఉన్నాయో అవి మనం చూడొచ్చు. అక్కడి నుంచి ఆ లింక్స్‌లో కూడా మనం అప్‌డేట్ చేసుకోవచ్చనమాట మన వెబ్‌సైట్‌ని. అప్పుడు ఇంకా మనం ఫాస్ట్‌గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఇట్లా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ ఆ టూల్స్ ఉంటాయి. అవన్నీ కూడా వన్ బై వన్ మనము స్లోగా డిస్కస్ చేస్తూ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమైపోతది. ఈజీగానే ఉంటది కాన్సెప్ట్. ఈ ఎస్‌సీఓకి మనకి కొంచెం టైం తీసుకుంటది. రిమైనింగ్ అన్నీ కొంచెం అంటే ఈ లోపల మీకు టెర్మినాలజీ అలవాటయిపోతది. వర్క్ ఈజీ అయిపోతది కాబట్టి నెక్స్ట్ మనకి యాడ్స్‌లో మనకంత టఫ్ అనిపియదనమాట. ఈజీగానే మనము కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మొత్తం ఏ టూల్ తీసుకున్నా కూడా డాష్‌బోర్డ్ సేమ్ కాన్సెప్టే ఉంటది. బట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడం, లైక్ గోల్ డిసైడ్ అవ్వడం, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవడం, లైక్ యాడ్ క్యాంపెయిన్ సెటప్స్, ఇమేజెస్ ఇవన్నీ కూడా మాక్సిమం అన్ని క్యాంపెయిన్స్‌కి సేమ్ ఉంటది. అది మీకు ఈజీగానే ఉంటది. ఇంకా నెక్స్ట్ ఎస్‌ఈఓ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఒక్కసారి మనం స్టార్ట్ చేసామంటే అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మనకి ఒక్కసారి ఎస్‌ఈఓ రిజల్ట్ వర్క్ గనుక స్టార్ట్ అయితే మనకి ఒక కీవర్డ్ ఇండెక్స్ అవ్వడానికి మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతదండి. ఎవరైనా ఒక ఇంటర్వ్యూలో మీకు ఒక క్వెషన్ అడిగారనుకోండి, నేను ఒక కొత్త వెబ్‌సైట్ ఇస్తాను. ఆ వెబ్‌సైట్‌కి కీవర్డ్స్‌ని మీరు ఎన్ని డేస్‌లో ర్యాంకింగ్ తీసుకొస్తారంటే మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడతది. బట్ అన్ని కీవర్డ్స్‌కి సేమ్ వస్తుందంటే రాదండి. డిఫరెంట్ బిజినెసెస్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ కీవర్డ్స్‌కి సెర్చ్ వాల్యూము, కాంపిటీషను, ఏరియా ఇవన్నీ గూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇలా ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్ని బేస్ చేసుకొని మనకి కీవర్డ్ అనేది టాప్ పొజిషన్‌లో రావడానికి టైం తీసుకుంటది మన ఇండియాలో. అదే ఫారిన్ కంట్రీస్‌లో అయితే అంత టైం తీసుకోదు. కొంచెం ఫాస్ట్‌గా వస్తది. అక్కడంటే కాంపిటీషన్ తక్కువుంటది. ఆహ్, కాబట్టి ఈజీగా ఇండెక్స్ అవుతది. ర్యాంక్ అనేది టాప్‌లో ఉంటది. ఇక్కడ కూడా ఈ కీవర్డ్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ లో, మీడియం, హై అని. ఫస్ట్ కొత్త వెబ్‌సైట్స్ అయితే లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని మాత్రమే టార్గెట్ చేయాలి. మనం ఒక స్టేజ్‌కొచ్చినాక మనకొక 500 ఇట్లా ఒక 600 కీవర్డ్స్ కనుక ఇండెక్స్ అయినాక అప్పుడు మనం మీడియం కీవర్డ్స్‌ని టార్గెట్ చేయాలి. మనం మంచి పొజిషన్‌కెళ్ళి ఒక 2, 3 ఇయర్స్ బాగా వెబ్‌సైట్ అనేది ఎక్కువ కీవర్డ్స్‌కి ఇండెక్స్ అవుతున్నప్పుడు అప్పుడు హై కాంపిటీషన్ కీవర్డ్స్‌ని ట్రై చేయాలి. హై కాంపిటీషన్ కీవర్డ్స్ ఇట్ ఈస్ చాలా టైం తీసుకుంటది మనకి టాప్‌లోకి రావడానికి. బట్ ఇప్పుడు ఈ ఇన్ బిట్వీన్ మనం లో, మీడియంని టార్గెట్ చేసినప్పుడు మనకి విజిటర్స్ ఎక్కువొస్తారు కాబట్టి మీడియం కీవర్డ్స్ కూడా కొంచెం అంటే స్టార్టప్ చేయడం కంటే కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వెబ్‌సైట్‌కి చేయడం బెటర్ అనమాట. ఇవన్నీ మనం కీవర్డ్స్ తీసుకునేటప్పుడు ఎక్కడ లో లో కాంపిటీషన్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ మనకు చూపిస్తది ఇవన్నీ కూడా నేను క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంక రేపటి నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ క్లాసెస్ విత్ నోట్స్. ఓకే అండి. హలో! మీకు టైమింగ్స్ ఒకసారి మీరు ఏ టైంలో ఈ టైం మీకు ఓకే అంటే డైలీ ఇదే టైంలో క్లాస్ కంటిన్యూ చేస్తాను. మీకేదన్నా టైమింగ్స్ ఆహ్, వేరే టైమింగ్స్ కావాలంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏ టైంలో అవైలబుల్ ఉంటామో క్లాసెస్‌కి. మేడం ఒకవేళ చెప్పిన టైమింగ్స్ కుదరకపోతే రికార్డెడ్ ఏమైనా పంపియగలరా? అవునండి. వస్తది. రికార్డ్ క్లాస్ వస్తది. ఓకే. ఓకే. అంటే రేపటి నుంచి రికార్డ్ జేస్తారు గదా! ఆ! రోజు రికార్డింగ్ ఉంటది. ఎవ్రీ క్లాస్ ఓకే. రికార్డింగ్ ఉంటది. ఓకే. ఒకసారి మీ నంబర్స్ ఇవ్వండి. ఒకసారి నేను మళ్ళీ కాల్ చేస్తాను. మీ టైమింగ్స్ ఒకసారి నాకు మెన్షన్ చేయండి. 7-8 లైక్ మీ టైమింగ్ మీకు ఓకే అనుకుంటే ఇంక ఇదే టైం కంటిన్యూ చేద్దాం అందరం. షూర్ మేడం. యాహ్! 7-8 ఓకే నాకైతే. ఓకే. హలో! హలో సాయి కుమార్. హలో! ఓకే మేడం. 7-8 ఓకేనా అండి? హలో! ఓకే ఓకే. మేడం. ఓకే. రవి కిషోరా? సమ్ రావి సంథింగ్ ఏదో ఇక్కడ నేమ్ అర్థం కావట్లేదు. హలో! ఓకే అండి. థాంక్ యూ. నేనొకసారి డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఈ నేమ్ ఎవరో అర్థం కావట్లేదు. రావి హలో!
సరే. ఓకే సార్. థ్యాంక్ యూ అయితే. నేను సరే మీరు కాంటాక్ట్ అవ్వండి నాకు. ఓకే మేడం. మీ నంబరు, నేమ్ పెట్టారా అండి? మీ నంబరు, నేమ్ అండ్ ఈమెయిల్ ఐడీ వాట్సాప్‌కి? పెట్టలే మేడం. ఒకసారి పెట్టండి. నేను అది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి కదా! ఓకే. సరే. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్.